భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 15/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష విధియ మంగళవారం విధియ ఉదయం 8:30 వరకు మంగళవారం అయింది. విశాఖ నక్షత్రం రాత్రి 12:49 వరకు శేషవర్జ్యం ఉదయం ఈరోజు 6:15 తెల్లవారుజాము మళ్ళీ 5:15 రేపు ఉదయం 6:57 వరకు కూడా వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాల ఉదయం 8:15 నుండి ఈరోజు ఉదయం 9:06 వరకు రాత్రి 10:50 నుండి 11:36 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:11 అమృత గడియలు మధ్యాహ్నం 3:08 నుండి 4:51 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. సిద్ధియోగం రాత్రి 9:34 గరంజి ఉదయం 8:30 వని రాత్రి 9:26 దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ధన వ్యయం శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు. వృషభ రాశి వస్తు సముదాయం కోసం ప్రయత్నాలు, నిరుద్యోగులు శుభవార్తలు వినుట, ఉద్యోగ ప్రాప్తి, స్వల్పంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు. మిథున రాశి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ధన వ్యయం, విద్యాప్రాప్తి, ధనవృద్ధి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల లాభము, రుణములు మంజూరవడం, కొంచెం ఆనందం. సింహరాశి మనోవిచారం, కుటుంబ కలతలు, చికాకులు, మానసిక శాంతి. కన్యారాశి అనుకోని ఆపదలు, ఆందోళన, చెడు వార్తలు వినే అవకాశం. తులారాశి ఉద్యోగంలో అభివృద్ధి, వృత్తి వ్యవసాయ వ్యాపారాల్లో ధనలాభం, మానసిక ప్రశాంతత, బంధుమిత్రుల కలయిక. వృశ్చిక రాశి సామాన్య సుఖం, రుణములు చేయుట, ధనం రొటేషన్గా ఇబ్బంది, వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు కూడా చవిచూసే అవకాశం. ధనస్సు రాశి శత్రుబాధలు, ఆరోగ్యభంగం, చోరభయము. మకర రాశి శుభకార్యప్రాప్తి, వృత్తి యందు సంతోషం, ప్రయాణ లాభాలు. కుంభరాశి గౌరవ మర్యాదలు, శుభకార్యాల్లో పాల్గొనుట, అనుకోని ప్రయాణాలు. మీనరాశి ఆదాయం వృద్ధి, అధిక శ్రమ, వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నిన్న నేయ అనుకున్నాం, ఇవాళ నయ. ఓం నయాయ నమః. నయాయ నమః అంటే నడిపించేటువంటి వాడు అని అర్థం. తను ఆశ్రయించిన భక్తులు దారి చూపేవాడు మాత్రమే గాక ఆధ్యాత్మిక పదంలో కూడా అంతర్యామిగా నుండి అంతరాలన్నీ తొలగించేటువంటి వాడు, గమ్యాన్ని చేరే వరకు చక్కగా వెంటాడి ఉండేటువంటి వాడు, పరమ ప్రేమమూర్తి పరమాత్మకుడి చేత నయః అని విఖ్యాతుడయ్యాడు. కాబట్టి పూర్ణంగా శ్రద్ధతో భక్తితో భగవంతుణ్ణి మార్గుడుగా, మార్గదర్శిగా, నాయక అనే నాయకుడుగా, సారథిగా, సచివుడుగా అఖండంగా ఉండేటువంటి వాడు పరమాత్మ. నిరంతరం కూడా భక్తి ద్వారానే, సాధన ద్వారానే ఇవన్నీ సమకూడుతాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తి శ్రద్ధ ఉండాలి. కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, వాళ్ళు మొక్కుబళ్ళు ఉంటాయి, వెళ్ళే ప్రయత్నం చేస్తారు, కానీ వెళ్ళేటప్పుడు అన్నీ వాళ్ళు చేసేవన్నీ పాపాలే. గుళ్ళోకి వెళ్తారు, అక్కాలేని విషయాలన్నీ గుళ్ళోనే పుణ్యక్షేత్రాల్లో చర్చించుకుంటారు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు, భగవంతుడు ఎందుకు దర్శించుతున్నారు, ఉపయోగం ఏముంది? మనకు లక్ష్యం కోసం వెళ్ళినప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవంతుడు ఎదురు కోరుకోవాలన్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్రమశిక్షణగా వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఎంత సద్బుద్ధి సద్గుణాలతో సత్ప్రవర్తనతో వెళ్ళాలి, ఆ విధంగా ఎలా రావాలి. భగవంతుని పూజ చేసినా, క్షేత్రాన్ని వెళ్ళినా, వెళ్ళే రోజు ముందు, వెళ్ళే రోజు, వెళ్ళిన తర్వాత రోజు కూడా జాగ్రత్తగా పూజలు చేసినా సరే అలాగే ఉండాలి. మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. ముందు మన విధానం, మన ఆలోచనలు, మనకి శ్రద్ధ ఉందా లేదా, భక్తి ఉందా లేదా, ఉంటేనే చెయ్యాలి, లేకపోతే అనవసరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటేనే అవన్నీ లభిస్తాయి. లేకపోతే నీకు ఇచ్చి లాగేసుకుంటాడు భగవంతుడు. ఉద్యోగం ఇస్తాడు లాగేసుకుంటాడు, వ్యాపారం ఇస్తాడు లాగేసుకుంటాడు. నువ్వు సక్రమంగా వినియోగించడం లేదు కాబట్టి, నువ్వు సక్రమంగా చేయడం లేదు కాబట్టి, ఇవన్నీ కూడా కాబట్టి భగవంతుడు ఎదురు ఇచ్చాడంటే గమ్మును తీసుకోడు, నీళ్ళు లోపం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా అంతే కదండి. చిన్నపిల్లాడు ఉన్నాడు, సైకిల్ కొనమంటాడు, సైకిల్ కొంటాడు, తొక్కగలిగితేనే సైకిల్ ఇస్తాడు, తొక్కలేకపోతే వాడు సైకిల్ ఇవ్వడు. స్కూటర్ కావాలని ఇస్తాడు, కానీ వీడు నడపగలిగితే ఇస్తాడు, నడపలేకపోతే ఏ యాక్సిడెంట్ అవ్వడం, తల్లిదండ్రులు తిట్టడం, ఆ బైక్ ఇంట్లో వాడేయడం. భగవంతుడు అలా మన విషయంలో కూడా అలాగే నీకు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ధర్మ మార్గంలో నువ్వు ఉండకపోతే, నువ్వు వినియోగించకపోతే, ధర్మాన్ని ఆచరించకపోతే
నువ్వు భ్రష్టుడు అయితే కనుక ఎవడ లాగేసుకుంటాడు పరమాత్మ. అప్పుడు నీకు జ్ఞానం కలిగిస్తాడు దాని ద్వారా. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానస్వరూపుడు పరమాత్మ. శ్రద్ధ ద్వారా, భక్తి ద్వారా, సాధన ద్వారానే లభ్యమయ్యేటువంటి వాడు కనుక పరమాత్మను ఆ విధంగా కొనియాడాలని చెప్తున్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.